ఇష్టపడటానికి, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని తినడానికి ఖచ్చితంగా ప్రాణప్రియులు వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి క్రీస్తుని గురించి వింటే అది సువార్త అంటాం. క్రీస్తుని గురించి విన్నదాన్ని ఏమంటాం? సువార్త. కానీ క్రీస్తుని నేర్చుకుంటే దాన్ని సర్వసత్యం అంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తుని వింటే అది సువార్త అవుతుంది, కానీ క్రీస్తుని నేర్చుకుంటే అది సర్వసత్యం అవుతుంది. క్రీస్తుని విన్నాం మనం, తాత ముత్తాతల కాలంలోనే విన్నాం. పోనీ 20-30 సంవత్సరాలు అయిపోయింది రక్షించుకోవడం, లేదా 30-40 సంవత్సరాలు అయిపోయింది. సో ఇంకా వినటమే జరిగితే ఇంకా మొదటి స్టెప్లోనే ఉన్నట్లు మనం. కానీ క్రీస్తుని మనం నేర్చుకుంటూ ఉంటే సత్యంలో నుంచి మనం సర్వసత్యంలోనికి, పరిశుద్ధాత్ముడు దేనికి వచ్చినట్ట మనం సత్యంలో నుంచి సర్వసత్యంలో నడిపించడానికి వచ్చింది. దేవుని స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు మర్మమై ఉన్నాడు. ఆ మర్మమై ఉన్నటువంటి క్రీస్తుని మనం నేర్చుకోవాలి. చివరిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన ఎప్పుడు వస్తుందంట? సర్వసత్యంలోకి ఎప్పుడు వెళ్తామంట? దేవుని గురించినటువంటి మర్మమును తెలుసుకున్నప్పుడు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని గురించినటువంటి మర్మమును తెలుసుకుంటేనే, దేవుడు ఉద్దేశించినటువంటి సంగతులు తెలుసుకుంటేనే మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. 100 కాపులు ఎప్పటి వరకు నన్ను మోసపరిచారు, కానీ ఇప్పుడు ప్రాణప్రియుని వెతకాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఉద్దేశాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని భుజించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది మనల్ని ఉన్నతమైన స్థితిలో క్రీస్తు వలె రూపొందిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సారూప్యంలోనికి మారుస్తుంది. పాస్టర్ గారు చెప్పారు కదా, తండ్రి ఏమి ఇష్టపడతారంట? తన సారూప్యంలోనికి పిల్లలు రావాలని ఇష్టపడతారు. మనందరం ఆయన పిల్లలమై ఉన్నాం. ఆయన సారూప్యం మనకి వచ్చులాగున శ్రేష్టమైన ఆహారాన్ని మనం అపేక్ష కలిగి ఉందాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ సర్వసత్యంలో ప్రతిష్ఠించును గాక. మీరందరూ ఆయనలో ప్రతిష్ఠించబడుదురు గాక. మీరు సత్యములకు ఆధారముగా స్తంభముగా వర్ధిల్లుదురు గాక. రండి మనందరం దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం.